ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 13వ తేదీ. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. నా వలన కాదు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం. ఇవి ఇశ్రాయేలీల గొప్ప నాయకుడు పూర్తి నిరాశలో ఉన్నప్పుడు పలికిన మాటలు. బాధ్యతల భారాన్ని ఎవరైనా కలిగి ఉన్నారా అంటే అది ఆయనే. అరణ్యంలో దేవుని మార్గదర్శకత్వంలో తాను నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు వారి ఇబ్బందులను ఫిర్యాదులనన్నిటినీ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. వారు సనుగులతో నిండిపోయారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వచ్చి వారి సనుగులనన్నిటినీ అతని చెవులో పోసేవారు. అతను వారి కోసం ఎలాంటి త్యాగం చేసినా లేదా దేవుడు వారి కోసం ఎంత చేసినా వారు చాలా త్వరగా తప్పులు చూపేవాళ్ళు. వాళ్ళు చాలా త్వరగా ఉప్పొంగేవాళ్ళు. అంతే త్వరగా నిరుత్సాహపడేవారు. ఒక కుటుంబాన్ని, ఒక దుకాణాన్ని, ఒక కార్యాలయాన్ని, ఒక పాఠశాలను, ఒక సంఘాన్ని సంరక్షించడం, చూసుకోవడం అనేది ఒక సగటు మనిషి సామర్థ్యానికి మించినది. కానీ 30 లక్షల కంటే ఎక్కువైన వ్యక్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన పర్యవేక్షించిన వారిలో అనేకులు బుద్ధి లేని వారు, అవివేకులు. ఒకరోజు తన ఒత్తిడి ఎంత తీవ్రమైనదంటే అతను నిలబడలేక నా వల్ల కాదు అని దేవునికి మొరపెట్టాడు. కానీ దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. మోషే విషయంలో ఉన్న కష్టమే మనలో చాలామంది జీవితాల్లో ఉంది. దేవునికి చెందిన బాధ్యతను మనం తీసుకుంటాం. దాని భారం నాదే అని ఆయన వాగ్దానం చేశాడు. మోషే ఎంతో అద్భుతమైన భక్తిపరుడు, క్రమశిక్షణ కలిగిన వాడైనప్పటికీ తన బాధ్యతలన్నిటినీ, ఆందోళన చెందే పరిస్థితులను సంపూర్ణంగా దేవునికి సమర్పించే స్థాయికి ఎదగలేదు. అతను చేయాలని దేవుడు కోరుకున్న పనిని చేయడానికి తన సామర్థ్యంపైనే కొంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితి అతనికి తన అసమర్థతను వివరించడానికి ఉపయోగపడింది. ఆధ్యాత్మికమైన ఏదైనా పనిని చేయడానికి మనం పూర్తిగా అసమర్థులమని తెలుసుకోవడం, క్రైస్తవ జీవితానికి, సేవకు అవసరమైన అన్ని వనరులు, బాధ్యత స్వాభావికంగా దేవునిలో ఉన్నాయని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అర్థం చేసుకోవడం అవసరం. ఏ అవసరత, ఏ విధమైన అక్కర, ఏ కష్టం కూడా ఆయన్ని ఆశ్చర్యపరచలేవు. ఆయన సమర్థుడు. ఆయన ఇష్టపడతాడు, చేస్తాడు. ఆయన సామర్థ్యాన్ని గురించిన దర్శనాన్ని ఆయన మనకు ఇచ్చునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.